సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనం 10వ వచనం కూడా చదువుతున్నాను. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. ఇక్కడ చూడండి, దేవుడు చేసిన అద్భుతాన్ని మనం గమనించాలి. ప్రైజ్ జీసస్. ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. పరలోక నేస్తం సంఘమా, ఇతర ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలారా, ఒక సత్యాన్ని గ్రహించాలి. పేతురు ఓ చేపలు పట్టుకునేవాడు, విద్య లేనివాడు, భయస్థుడు, రెల్లులా ఊగిపోయేవాడు. రెల్లు అంటే అస్థిరుడు, ఊగిపోయి ఉంటేవాడు. అలాంటి వాడిని దేవుడు ఎప్పుడైతే పిలిచారో, ఓ పట్టుదల దీక్ష ఉంది. ఓ గొప్ప దైవజనుడు అవ్వాలి, సేవకుడు అవ్వాలి, యేసులా నేను ఉండాలి అనే పట్టుదల ఉంది. కానీ పలుమార్లు డిస్టర్బ్ అయ్యాడు, పడిపోయాడు. సముద్రం నడిచినప్పుడు కూడా అవిశ్వాసంతో మునిగిపోయాడు. ప్రభువా, ఆయన ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు బొంకాడు. ముందన్నాడు, నీకోసం ప్రాణం పెట్టాల్సి వచ్చిన వెనకతన్నాడు అంటాడు. ఎమోషనల్గా బలహీనమైపోయాడు. పడిపోయాడు. కానీ ప్రభు ఒక వాగ్దానం ఇచ్చి దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు పీటరు, సీమోను కాదు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళలోక ద్వారా నిలవలేవు, పరలోక రాజ్య తాళోత్సవం నీకు ఇస్తాను. విశ్వాసముతో ఆ వాగ్దానం నెరవేర్పు కోసం అడుగులు వేశాడు. భయపడి పారిపోయినవాడు పెంతుకోస్తే నన్ను పరిశుద్ధాత్మక శక్తిని ఎప్పుడైతే పొందాడో, మొదటి ప్రసంగంలో 3,000 మంది ఆత్మరక్షణ నడిపించాడు. రెండో ప్రసంగంలో కుంటివాడిని స్వస్థపరిచి ప్రసంగం చేస్తే 5,000 మంది పరివర్తన చెంది రక్షణ పొందారు యూదులు. ప్రైజ్ జీసస్. ఎందుకు పనికిరానివాడు, చదువులేని పామరుడు ఏ స్థాయికి నంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయాడు. అతను నీడ పడితే అపోస్తుల కార్యాలు 5:15 వచనంలో రోగులు స్వస్థపడ్డ, దయ్యాలు పారిపోయాయి, చనిపోయిన వాళ్ళు లేపాడు. ప్రైజ్ జీసస్. పవర్ఫుల్ పాస్టర్ అయిపోయాడు, అపోస్తుడు అయ్యాడు. ఫ్రెండ్స్, టాప్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. నేను నన్ను దేవుడు టాప్ ప్లేస్కి లేవనెత్తాలని, ఇటు ఆత్మీయంగా బలపరచాలని, ఆర్థికంగా టాప్ ప్లేస్కి లేవనెత్తాలని, మానసికంగా కూడా ధైర్యవంతుడిగా ఉండాలని, స్ట్రాంగ్గా ఉండాలని, అలాగే ఫ్యామిలీలో కూడా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలని, ఒక పరిచర్య సేవ చేస్తున్నావా టాప్ ప్లేస్కి, టాప్ చర్చెస్లో ఒక చర్చిగా నీ సంఘం, మన సంఘం ఉండాలని దేవునికి ఉద్దేశం అనేది. పేతురులా నువ్వెందుకు ఒకవేళ బలహీనతలు పేతురు కూడా ఉన్నాయి, పడిపోయాడు. కానీ తిరిగి దేవుని మాటలు గుర్తు చేసుకుని లేచాడు. అంతే. పెంతెకొస్తే తర్వాత పేతురు వెనక్కి తిరిగి చూడలే, ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోయాడు. యేసు ప్రభు చనిపోయి పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఇన్ఛార్జ్ సంఘానికి ఎవరంటే సైమన్ పీటర్. పరిశుద్ధ ఆత్మచేత నింపబడి బలంగా వాడబడ్డాడు. గొప్ప దేవుడు, అపోస్తులందరికీ హెడ్ ఆయనే. ప్రైజ్ జీసస్. ప్రభుకి మహిమ కలిగినగాక. నిన్ను నన్ను అలా లేవనెత్తాలని దేవునికి ఉద్దేశం ఉన్నది. ఆయన చేతుల్లో పెట్టుకో నీ జీవితాన్ని. విద్యలో ఫెయిల్ అయి ఉన్నావేమో, నేను టాపర్గా చేయాలని దేవుని ఉద్దేశం ఇస్తాడు. బుద్ధి జ్ఞాన సరస్వతులు ఆయన గుర్తుని సేవలు ఉన్నాయేమో, టాప్ ప్లేస్కి లేవనెత్తానికి ఈవులను తలాంతులనిచ్చే దేవుడు, కృపనిచ్చేవాడు. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్య. ఇక్కడ సైమన్ పీటర్ని, సీమోన్ని రైలు లాంటి వాడిని బండగా మార్చి ఎంత గొప్ప పోస్టుడుగా టాప్ ప్లేస్కి లేవనెత్తావు. అలా నన్ను మమ్మల్ని కూడా లేవనెత్తండి. పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి అయ్యా. బలహీనలను బలపరచండి. విశ్వాసం లేవనెత్తి రక్షణ పొంద రాకడికి సిద్ధపడుతూ అనేకమైన ఆత్మీయతోటి తిప్పాలి పేతురు వలె. అంటే సంబంధించిన జ్ఞానాన్ని, అభిషేకాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా. లాస్ట్ సండే ఆనంద తైలంతో కూడా అభిషేకం నీ చెలికాండ్ర కంటే చెల్లినట్లుగా అన్నా, అట్లా ప్రతి విషయం అట ఫైనాన్షియల్గా టాప్ ప్లేస్కి ఎదగాల. న్యూ డోర్స్ ఓపెన్, మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి ప్రమోషన్స్ ఇవ్వండి. గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ ఇవ్వండి. అప్పులు తీరిపోవాలి, దరిద్రం పోవాలా, దరిద్రాన్ని ఎనిమిగా భావించి మా గిన్నె నిండి పొరలాల, సమృద్ధిని చూడాలి. ఏ చీకటి ఇక్కడ పనిచేయదు. వ్యాధిగ్రస్తం స్వస్థపరిచి ప్రతి వ్యాధిని విడిపించి స్వస్థపరిచి మాకు విడుదల, స్వస్థత, కృపనివ్వండి. గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలు క్షేమైన సుఖప్రసవాలు ఇవ్వండి. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి అయ్యా. సమస్యలను విడుదల పొందాలి. కోర్టు కేసులు, పోలీసులు కొట్టివేయబడాలి. అన్నింటిలో విజయాన్ని పొంది టాప్ ప్లేస్కి లేవనెత్తండి అయ్యా. సుందర పిచ్చర్ అలాంటి సీఈఓ లాంటి పోస్టులు, కంపెనీ ఎండీస్ని చేయండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. సేవకులు లేవనెత్తి బలంగా వాడుకోండి. విదేశాల్లో మా బిడ్డలను, ఇతర రాష్ట్రాలు మా బిడ్డలను, ఇక్కడున్న బిడ్డలను అందరూ సంఘాన్ని కూడా దీవించి సంఘానికి ఓన్ ప్లేస్ ఇక్కడ ఇవ్వండి ఆయన. సర్కస్ గ్రౌండ్ గిఫ్ట్గా ఇవ్వండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి మార్గాలు సరళం చేయండి నాయన. అన్ని విషయాలు కృపణ సిద్ధాపులు రిజిస్ట్రేషన్ అవ్వాలి. డోర్స్ ఓపెన్ చేసి అన్ని విషయాలు దీవెన మాకు దయచేసి ఈ ప్రేయర్లు ప్రతి బిడ్డను దర్శించి దీవించి చిన్నలను పెద్దలను అందరం దీవించండి. విద్యార్థులను కూడా దీవించి టాపర్స్గా మారాలి. కృప దయచి గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డను దీవించి అయ్యా, ఎగ్జామ్ రాసిన బిడ్డను దీవించి గొప్ప విజయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. సైమన్ పీటర్ని పిరికోండి, ధైర్యవంతుడుగా టాప్ ప్లేస్లో లేవనెత్తిన దేవుడు నేను లేవనెత్తును కాక, మనం లేవనెత్తును కాక, సంఘాన్ని లేవనెత్తును కాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.